మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది వికారాబాద్ కోర్టు. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నారు పట్నం నరేందర్ రెడ్డి. కోర్టు ఆదేశాలతో ఆయన్ను రేపు కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. రేపు ఎల్లుండి పట్నం నరేందర్ రెడ్డిని విచారించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని 2 రోజుల కస్టడీకి ఇస్తూ కూడా స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పట్నం నరేందర్ రెడ్డిని 2 రోజుల పాటు అంటే రేపు ఎల్లుండి అనుమతిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రేపు ఉదయం చెల్లపల్లి జైలు నుంచి కూడా పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కస్టడీ తీసుకుంటారు. ఆ తర్వాత అతను 2 రోజుల పాటు జరిగి సోమవారం ఉదయం మళ్ళీ తిరిగి కోర్టులో హాజరుపరచాలి. అయితే రేపు ఎల్లుండి విచారణ నేపథ్యంలో కూడా ఎవరైతే దీంట్లో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి ఎవరైతే ఆ సురేష్ ఉన్నాడో అతనితో కాల్ లిస్ట్ లో ఇప్పటికే పలుమార్లు మాట్లాడినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. కాబట్టి ఈ ఘటనకు మొత్తానికి పట్నం నరేందర్ రెడ్డి కీలక సూత్రధారి, ఇతడే ప్రేరేపించాడన్న అంశానికి సంబంధించి పోలీసులు అనేక అంశాలు పేర్కొన్న నేపథ్యంలో కూడా మరోసారి కీలక ఆధారాలన్నీ కూడా సేకరించే పనిలో పోలీసులు రేపు ఎల్లుండి పట్నం నరేందర్ రెడ్డి విచారించబోతున్నారు. అయితే ప్రధానంగా కూడా ఈ అంశానికి సంబంధించిన ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ 3 ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. 2 ఎఫ్ఐఆర్ ఇప్పటికే హైకోర్టు కొట్టివేసింది. ఇక మరో అంశానికి సంబంధించి కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. కానీ ఈ రోజు మాత్రం హైకోర్టులో 2 రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా హైకోర్టులో కేసు విషయం తేలిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ స్థానిక కోర్టు సంబంధించి కొడంగల్ కోర్టు అయితే 2 రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రేపు ఉదయం చెల్లపల్లి జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి వికారాబాద్ నుంచి విచారించబోతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.